నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం. మంత్రి గుడివాడ అమర్నాథ్ సేఫ్ టికెట్ ఫిక్స్. మంత్రి గుడివాడ అమర్నాథ్కి వైసీపీ పెందుర్తి అసెంబ్లీ టికెట్ కేటాయించినట్లు సమాచారం. పార్టీ హైకమాండ్ టికెట్ ఖరారు చేసిందని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం అనకాపల్లి అసెంబ్లీ నుంచి గుడివాడ అమర్నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికర అధికార వైసీపీలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్చడంతో రచ్చరచ్చగా మారింది. మొత్తం 2 జాబితాలను రిలీజ్ చేయగా చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు లేకుండా పోయింది. ఈ జాబితాలో మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఉన్నారు. దీంతో అనకాపల్లిలో వైసీపీ కార్యాలయంలో కొత్త రాజకీయ వర్గ ఇన్ఛార్జిగా మలసాల భరత్ కుమార్ పరిచయ సమావేశంలో మంత్రి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తాను అనకాపల్లి నియోజకవర్గం వీడి వెళుతున్నందుకు బాధగా ఉందన్నారు. ఈ క్రమంలో తీవ్ర భావోద్వేగానికి లోనైన గుడివాడ అమర్నాథ్ ఎమోషనల్ అయ్యి ఏడ్చేశారు. ఇదంతా గతం. తాజాగా అందుతున్న సమాచారం మేరకు అమర్నాథ్ సేఫ్ జోన్లో ఉన్నారట. ఇది అసలు కథ. గుడివాడ అమర్నాథ్కి అధిష్టానం పెందుర్తి అసెంబ్లీ టికెట్ కేటాయించినట్టు సమాచారం. పార్టీ హైకమాండ్ టికెట్ ఖరారు చేసిందని సోషల్ మీడియాలో వేదికగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం అనకాపల్లి అసెంబ్లీ నుంచి గుడివాడ అమర్నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2వ విడత జాబితాలో మంత్రికి హ్యాండ్ ఇచ్చి అనకాపల్లి ఇన్ఛార్జిగా భరత్ కుమార్ను హైకమాండ్ నియమించింది. అధిష్టాన నిర్ణయంతో గుడివాడ అనుచరులు డీలా పడ్డారు. ఇప్పుడు పెందుర్తి టికెట్ తమ నేతకే వస్తుందని గుడివాడ వర్గీయులు చెబుతున్నారు. అయితే దీనిపై ఇంతవరకు అటు హైకమాండ్ నుంచి కానీ ఇటు అమర్నాథ్ నుంచి కానీ ఎలాంటి రియాక్షన్ లేదు. అభిమానులు, వైసీపీ కార్యకర్తలు మాత్రం అమర్ సేఫ్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎమోషనల్ డ్రామా గట్టిగానే పడిందని ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు నెట్టింట్లో కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు.